దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో జరిగిన మహాధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వారు ఫినిష్ అయిపోతారని, తమ పోరాటం కేంద్ర రాష్ట ప్రభుత్వాలపైనే అన్నారు చంద్రబాబు. చోటామోటా నాయకులకు తాను సమాధానం చెప్పనన్నారు. విజయవాడలో జనాభా పెరిగిందని, దానికి అనుగుణంగా ఫ్లైఓవర్ నిర్మించాలన్నారు. దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సత్కరిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. మీరు పక్కొచ్చండి అమ్మక ఏదో టెక్నాలజీ తెలియదు, వీళ్ళకేదో టెక్నాలజీ తెలుసు, నాకు నేర్పిస్తానని మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, వ్యవస్థల్ని కుప్పగూల్చారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో పెడితే ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని కుప్పగూల్చి సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. సముద్రంలోనే ఫ్లైఓవర్స్ కట్టారు. ఇవన్నీ జరిగితే వీళ్ళు నాకు తెలియనట్టు, వీళ్ళు పెద్ద తేటగానట్టు, మనగాళ్ళగా అయినట్టు మాట్లాడుతున్నారు, సిగ్గు కూడా లేకుండా. 35 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే 100 కోట్లు కావాలంటే ఇవ్వకుండా ఈరోజు కావాలని కాలయాపన చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఈ ఫ్లైఓవర్ విషయంలో కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు, రాజీవ్ గాంధీని, అనేక మంది ముఖ్యమంత్రుల్ని, సోనియా గాంధీని, కడకు రాజశేఖర రెడ్డి అందరినీ చూసాం. తెలుగుదేశంతో పెట్టుకున్న వాళ్ళు అక్కడికక్కడికి ఫినిష్ అయిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. విజయవాడ ఎంపీ లగడపాటి